హాయ్, ఇప్పుడు మనమే మూవీ చూసొస్తున్నాను. సినిమా బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పాలంటే అందరు ఫ్యామిలీస్తో వచ్చి చూడండి. చాలా రోజుల తర్వాత శర్వానంద్ మంచి హిట్ కొట్టాడు ఈ సినిమాతో. సో మీరు ఎంజాయ్ చేయండి సినిమా, మీరు చూడాలి. లోపల చెప్పాలంటే చిన్నపిల్లలు కూడా బాగా చేశారు సినిమాలో. సో ఒకడే చెప్తున్నా, నేను బ్రేక్లో తిన్నా షవర్మా హిట్ కొట్టేసే చార్మింగ్ స్టార్ షవర్మా. మనమే అనే సినిమా చూసిన చాలా బాగుంది, నిజంగా వండర్ఫుల్ అనుకోవచ్చు. నిజంగా ఒకటైతే చెప్తా, శర్వానందన్కైతే బ్లాక్ బాస్టర్ హిట్ సూపర్. నిజంగా తన గ్లామర్ నిజంగా ఏమన్నా ఉందన్న కీర్తి శెట్టిది సూపర్ అన్న. అంటే ఇలా కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అంటే ఒక బుడ్డోని గురించి, అంటే ఒక ఫ్రెండ్ కొడుకు కోసం ఎంత కష్టపడతారు అనేది శర్వానంద్ అయితే చూపించడు. పిల్లల్ని ఎంత చక్కగా పెంచాలన్నా, ఎంత హ్యాపీగా పెంచాలి, ఎంత ప్రశాంతంగా పెంచాలి. నిజంగా శర్వానందన్ అన్న వేరే లెవెల్ అన్న. నీ క్యారెక్టర్ వైజ్గా అయితే సూపర్. నిజంగా సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, అలాగే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ అయితే సూపర్. నిజంగా అంటే టైమింగ్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అసలు కీర్తి శెట్టి గారి ఆ లవ్ ట్రాక్ కూడా, శర్వానంద్ కీర్తి శెట్టి ఆ లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది, సూపర్ అన్న. సాంగ్స్ కానీ, అంటే సినిమా నాకు మొత్తం ఫుల్ అంతగా గ్లామర్తో చూపించారన్న. హీరో కానీ, హీరోయిన్ కానీ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా గ్లామర్గా, డిఏ కానీ పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ప్రతి ఒక్కరు వెళ్ళి హ్యాపీగా చూడండి మనమే అనే సినిమా. అందులో మాత్రం ఎక్కడ కూడా అంటే ఒక లవర్సే చూడాలనేది కాదు, అన్ని కేటగిరీ వాళ్ళు చూడవచ్చు అనమాట. మంచి ఫ్యామిలీతో వెళ్ళి మనతో హ్యాపీగా అయితే చూడవచ్చు. కాన్సెప్ట్ అదే బ్రదర్, ఒక ఫ్రెండ్షిప్కి ఎంత విలువ ఇస్తున్నాం అనేది, ఫ్రెండ్షిప్ గురించి కానీ, నిజంగా లవ్ ట్రాక్ గురించి కూడా, లవ్ గురించి కూడా ఒక అద్భుతమైన మంచి చూపించారు. క్లైమాక్స్లో ట్విస్ట్ బాగుంది. ఓవరాల్గా అయితే సినిమా బాగుంది బ్రదర్. అసలు చిన్నబాబు నిజంగా వాళ్ళు ఫుల్ లెంత్ నాకు సినిమాలో నాకు అనిపించేది ముగ్గురు ఆర్టిస్ట్. అంటే మధ్యలో వచ్చిపోతారు కానీ నిజంగా శర్వానంద్ అన్న కానీ, కీర్తి శెట్టి కానీ, అలాగే చిన్నపిల్లోడు, ఇలా ముగ్గురితోటే సినిమా మొత్తం నడుస్తుంది. ఓవరాల్గా సినిమా అనేది సూపర్. ఆ పిల్లోడు కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు తెలుసు. అసలు వీళ్ళతో మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఆ పిల్లోది కూడా చాలా బాగుంది ట్రాక్. అసలు సినిమా చూస్తే ఏడుస్తారు అంటున్నారు. అంటే సెంటిమెంట్ ఉంది భయ. అంటే ఒక చిన్న పిల్లోని సెంటిమెంట్, అంటే అనాథగా ఉన్నప్పుడు ఎవరు చూసుకుంటారు. ఇప్పుడు ఫ్రెండ్ కొడుకు అన్నప్పుడు చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అలాంటి శర్వానంద్ కానీ, అలాగే హీరోయిన్కి సంబంధించి ఈ చిన్నబాబు మదర్ వచ్చి తన ఫ్రెండ్ కావడం, అలాగే హీరోకి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్ కావడం అనేది ఆ కాన్సెప్ట్ వైజ్గా చాలా డిఫరెంట్గా చూపించారు. ఓవరాల్ సినిమా చాలా బాగుంది అన్న. మనమే అనే సినిమా చూసినాము. నిజంగా చాలా రోజుల తర్వాత, అంటే శతనామన్ భవతి అప్పుడు తీసినప్పుడు అలా ఇట్లా ఫ్యామిలీ వచ్చారు దీనికోసం అంటే, సో ప్రమోషన్లో అందరు హీరోలు చెప్పేది ఇదే కదా అనుకున్నా. బట్ వాళ్ళు చెప్పినట్టు దానికంటే చాలా క్యూట్ అప్డేటెడ్ ఫ్యామిలీ. అంటే సినిమాలో ఒక తల్లి కొడుకుల ఎమోషన్స్, బాండింగ్ చూపిస్తూ, సో మన పక్క వాళ్ళు మనకు కనెక్ట్ అయితే, ఒక అనాథ పిల్లగా ఒక బాబు చుట్టూ స్టోరీ ఉంటుంది. ఈ మధ్య కొన్ని సినిమాలలో హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఏదో పాటకు వచ్చేసి డ్యాన్స్ చేసి అలాగనే వస్తున్నాయి కొన్ని సినిమా. బట్ దీంట్లో పర్ఫెక్ట్ ఇద్దరు బ్యాలెన్స్ కంబ్యాక్ చేస్తూ, అంటే కొన్ని అడ్డమైన సీన్స్ కాకుండా సినిమాకి ఏది కావాలి అనేది ఇచ్చారు. మెయిన్గా చెప్పాల్సింది లొకేషన్స్ ఫారెన్ కంట్రీ చాలా బ్యూటిఫుల్గా ఒక అందమైన ప్రదేశం చూపించారు. మ్యూజిక్ అయితే ఎక్కడ హైపు ఎక్కడ తగ్గియాలి, ఎక్కడ ఎమోషన్ పంపించాలి, చాలా మెయిన్ ఫస్ట్ చెప్పుకోవాల్సింది మ్యూజిక్. నాకు ఇండివిజువల్గా పర్సనల్గా చెప్తున్న మ్యూజిక్, డైరెక్షన్, దాన్ని వీచే విధానం, యాక్టర్స్ వెన్నెల కిషోర్ అన్న కామెడీ, వీళ్ళు చాలా బాగా చేశారు. హీరోయిన్ మధ్య వచ్చే క్యూట్ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. ఓ ఫ్యామిలీ వాతావరణం తీసుకొస్తుంది సినిమాలో. సో కంప్లీట్ ఒక ఆఫ్టర్ లాంగ్ తర్వాత దిల్ రాజు గారే మనకు ఫ్యామిలీ సినిమాలు అందిస్తుంటారు. పీపుల్ మీడియా కూడా. సో ఆఫ్టర్ లాంగ్ షార్ట్ గ్యాప్లో మంచి ఫ్యామిలీ పిక్చర్ ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే మనమే సినిమా చూసినా అన్న. అంటే మన గురించే తీసినట్టుంది సినిమా. మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అంటే ఎప్పుడు పిల్లల గురించి, పెద్దవాళ్ళకి ఎలాంటి దిగులు ఉంటుందనే దాని గురించి సినిమా మొత్తం తీసి లాస్ట్లో మంచి ఎమోషనల్ సీన్ తోటి మంచి ఎండ్ చేస్తాడన్న. సినిమా మాత్రం చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ శర్వానంద్ గారి లుక్స్ మాత్రం ఆయన డే బై డే యంగ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాడు. అంటే ఆ రేంజ్ కాస్ట్యూమ్స్ వేసుకున్నాడు దీంట్లో, చాలా స్టైలిష్గా ఉన్నాడు. ఇంతకుముందు ఏ సినిమాలో కూడా ఇంత స్టైలిష్గా లేడు. సో అది నచ్చింది. అండ్ కీర్తి శెట్టి గారి పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంది, చాలా బాగుంది. అండ్ ఇంకో చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత చిన్నగా ఉన్నాడు కానీ మన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంటుంది. సో సాంగ్స్ కూడా బాగున్నాయి. బీజిఎం మాత్రం ఏడ్పించేస్తుంది అన్న. కొన్ని సార్లు బీజిఎం ఏడ్పించేస్తుంది, అది కూడా బాగుంది. అండ్ ఇంకా ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారన్న. సో ఫ్యామిలీతో వచ్చి చూడన్న. ఎందుకంటే మనం మన పేరెంట్స్ని ఇంటి దగ్గర వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాం, వాళ్ళు మన వల్ల స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకొని మరీ పడుకునే రోజులు ఉన్నాయంట. సో దాని గురించి చాలా టచ్ అయింది అన్న మూవీ మాత్రం. సో ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్. అవునన్నా, నేను ఫ్యామిలీ మ్యాన్ కాదు కానీ నాకు కూడా బాగానే కనెక్ట్ అయినా అన్న. చాలా బాగుంది మూవీ మాత్రం. మనమే ట్రైలర్లో వాళ్ళు చూపించిన ఆ పంచులు చూస్తే అరే ఒక వేరే లెవెల్ కామెడీ సినిమా లేదా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఒక థాట్తో థియేటర్కి వెళ్తాం.
ఈ సినిమాని. బట్ నేను సినిమాకి వెళ్ళినప్పుడు స్టార్ట్ అయిందయ్యా, సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఫీల్తో మొదలెడితే కామెడీ సీన్స్ కావచ్చు, చాలా ఎంజాయ్ చేశాను నేను ఆ కామెడీ సీన్స్. శర్వా గారికి కృతి గారికి మధ్యలో ఉండే సీన్స్ అయితే చాలా ఎంజాయ్ చేశాను నేను. కానీ వాళ్ళు ఏదో కాన్సెప్ట్ తీసుకొని, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఎమోషనల్గా హై పిచ్కి తీసుకెళ్ళి ఆడియన్స్ని ఏడిపిద్దామని అనుకున్నారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు అనేది నా ఒపీనియన్. కొన్ని సీన్లు ఆ చిన్నబాబు క్యారెక్టర్ అయితే వేరే చాలా బాగా అనిపిస్తుంది అందరికీ, కానీ కొన్ని చోట్ల చిరాకు వచ్చేస్తుంది అన్న. రొట్ట చూసిందే మళ్ళీ చూపిస్తారు ఏంట్రా బాబు వీళ్ళు. ప్రతి ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్సే, కానీ కొత్త సినిమా తీసినప్పుడు కొత్తగా చూపించడానికి ట్రై చేయాలి తప్ప సేమ్ స్టోరీని, సేమ్ రిలేషన్ని, సేమ్ కంటెంట్ని చూపించాలనుకుంటే చాలా చిరాకు వచ్చేసింది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు వరస్ట్ అనిపించింది నాకైతే. కానీ ఈ సాంగ్స్ కావచ్చు, కృతి శెట్టి యాక్టింగ్ కావచ్చు, మా శర్వా గారి యాక్టింగ్ కావచ్చు, వేరే లెవెల్ అన్న. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను థియేటర్లో. బట్ థియేటర్కి రండి, బట్ ఇదైతే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. ఆ కామెడీ ఫన్ జనరేషన్ కానీ, ఆ పంచెస్ కానీ చాలా బాగా అనిపిస్తాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ. బట్ ఓవరాల్గా కంటెంట్ విషయం తీసుకుంటే మాత్రం కొంచెం ఎక్కడో తగ్గింది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఓవరాల్గా యావరేజ్ అని చెప్పచ్చు. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అంటే అది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్న నాకు. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఆ కాన్సెప్ట్ని, ఆ క్యారెక్టర్ని. బట్ కానీ ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు అనే ఫీల్ అయితే డెఫినెట్గా వస్తుంది థియేటర్కి వెళ్ళినప్పుడు. థ్యాంక్ యూ.